హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సందీప్ గోపాల. సో ఇలా రైడ్ వచ్చేసి మేడ్చల్కి పోయేద్దాం. పోయి రావాలి మళ్ళీ ఇటు పెట్టి. ఆడ కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చూసేసి రావాలి. ఆడనే సిటీలోనే ఎవరు లేరు కానీ వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందే వర్క్ వెళ్ళారు. సో లేట్ అయిపోతుంది, నేనే చూడనీకి పోతాను. కొన్ని పనులు చూసి చేపిస్తే బాగుంటుంది, అట్లని పోకదప్పట్లా. సో నెక్స్ట్ సంగారెడ్డి క్రాస్ అయితే పోచారం దగ్గర డ్యాము నిన్నాక చూపెడతా, ఇప్పుడు కాదు కానీ నిన్నాక డ్రోన్ తీసుకున్నప్పుడు ఆ డ్రోన్ షట్లకి చూస్తే సెట్ ఉంటుంది. బండికి మీటర్ వేయాలి. మెయిన్ థింగ్ ఏంటంటే బండికి మీటర్ వేయాలి ఫస్ట్. అది ఎంత పోతుందో కూడా కనబడుతుంది మీకు. జింగ్ అని వండి కొడుతుంది. అంత పూర్తిగా పోతున్నారు అండి. రిటర్న్ కావాలంటే కొంచెం స్పీడ్ ఉండాలిగా. మళ్ళా ఈ బటర్ఫ్లైలు చాలా ఘోరంగా వచ్చేస్తున్నాయి మీదికి. ఈ హెల్మెట్ పెట్టుకోకపోతే కళ్ళ తగిలిస్తున్నాయి. నైట్ లొంగంపేట పోయేద్దామని పోయినాం సంగతి, నేను మొత్తం ఘోరంగా వచ్చినాయి. ఇప్పుడు ఇవి నైట్ పురుగులు. ఇప్పుడే మనం ఎల్లారెడ్డి టు హైదరాబాద్ రోడ్కి ఎక్కినాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నా, ముంగడ పోచారం వస్తుంది. పోచారం దాటినాక డ్యామ్ వస్తుంది, బాగుంటుంది. ఇదే డ్యామ్. ఎప్పుడు లేదు తక్కువనే, ఇంకొక 1 మంత్ అయితే వర్షాలు పడ్డాక మస్తు ఉంటుంది, బాగుంటుందన్నా. ఇదంతా దాని కట్ట. ఇక్కడ సైడ్ నుంచి వాటర్ ఇడుస్తారు ఇళ్ళకని, పంటలకు, పొలాలకు. సుత్తానే నీలో ఎట్లకైనా పోతే మనకు స్ట్రైట్గా మనం దాని పైనకి వెళ్ళొచ్చు, డ్యామ్ పైనకు. చూపిస్తా అట్లా, బాగుంటుంది. ఇది వంగినప్పుడు ఎట్లకున్నా మనం ఒక్కసారి వస్తాం వీడికి, అప్పుడు చూపెడుతుంది దాన్ని వీడియో తీసి. ఎప్పుడు ఎట్లుందా మొత్తం గ్రీనరీ తోటి మస్తు ఉంటుంది. ఈ లెఫ్ట్లోకి పోతే ఇక్కడ సైడ్కి పోవచ్చు మనం ఆ డ్యామ్కి. ఇట్లా ఎక్కడ పార్క్ ఉంటుంది దీన్ని. పార్కు ఇక్కడ సైడు గ్రంథాలయం, ఇది గ్రంథాలయం. దానికి ముందు పార్కేనా ఇది? వన విజ్ఞాన కేంద్రం ఇది. టికెట్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అట. పోచారం అభయారణ్యము, అదే పార్క్. అన్నీ ఇక జింకలు, నెమలిళ్ళు అన్నీ కనబడతాయి ఇలా. అప్పుడు ఈ ఫెన్సింగ్ సైడ్ వస్తుండే కానీ ఇప్పుడు ఎందుకో రావట్లా. అప్పుడు వస్తుండే మహారాష్ట్ర ఒక 1 year 2 years బ్యాక్ మస్తుంటుండే. దీంట్లో వస్తుండే ఇక్కడ సైడు, బాగుంటుండే. అందరు ఆపి వాటికి ఏదో తినిపించడం కానీ అట్లా చేస్తుండే. ఇప్పుడు ఒకరితో రావట్లేదు, గుంపులు కనబడుతుండే ఇట్లకైనా పోతే మనం. వా వెదర్ కూడా ఎట్లయింది, బాబా మస్తుందిగా, బాగుంది. బాబా రా తొందర రా వచ్చేసిన. ఓకే, వావ్. నిన్న ఇక్కడ హలారీ బోల్తావాడు ఉండే ఒకటి కనిపిస్తుంది. అది నేను వచ్చే ముందే అనుకుంటా. నేను అట్లాగే మొన్న నేను వచ్చే ముందే అనుకుంటా. ఇదిగోండి, ఎట్లా వచ్చింది, స్ట్రేట్గా వచ్చాడు పడ్డది. డ్రైవర్ ఏమో, కానీ ఎంతైనా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు చూసి రారు కదా, అది తెలియకుండా అయిపోతుంది. వాళ్ళ మీద ప్రెషర్ బాగుంటుంది.
అప్పుడప్పుడు ఒక్కోసారి డ్రైవింగ్ ఫీల్డే గలీజ్ అనిపిస్తుంది. ఏ ఇస్వాడి అయినప్పుడే చాలా ఇబ్బంది. మంచిగుంటే మంచిగా నడుపుకోవచ్చు ఆరాం. ఒకవేళ మనం పెట్రోల్ లింగంపేటలో ఓపించుకోకపోతే ఇక్కడికి రావాలి. ఇక్కడ దాకా వచ్చాక పెట్రోల్ ఉంచుకోవాలి. ఇక్కడనే 3 బంకులు ఉంటాయి. ఒకటి అక్కడొకటి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి హెచ్పి. ఇది క్లోజ్ అయ్యండి మొన్నదాకా. ముందు హవేలీ గన్పూర్, దాని నుంచి రైట్ తీసుకుంటే మనం మెదక్ వెళ్తాం. స్ట్రైట్లో పోతే మనకు హైవే ఎక్కుతాం, కామారెడ్డి టు హైదరాబాద్. సో మనం రైట్ తీసుకునే పోవాలి. మనకి ఇట్లా తొందరగా అవ్వచ్చు. అంత డబుల్ అవుతుంది అంత. ఇక్కడ ఎప్పటికీ పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపుతుండే. ఇక్కడ ఇదే స్టేషన్, పోలీస్ స్టేషన్. సో స్ట్రైట్ పోతే NH 44 వస్తుంది, 44 46. ఇటు రైట్ పోతే మెదక్. డేంజరే నైట్ టైంలో అటు పడితే మొత్తం బండ్లు. స్ట్రైట్ వస్తారు చూడరు. ఇక కరువు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మనసు అయిపోయింది. ఇక చెయ్యి పనికి రాకుండా పోయింది. ఇంకా వచ్చేటప్పుడు ఎట్లా నాకు అదే అర్థమవుతలేదు. వావ్, సారీ గాయ్స్. హోటల్ చంద్రభవన్, దానికి ఆపోజిట్లో బస్ స్టాప్. ఇది మెదక్ చర్చ్. ఇది ఏషియన్ సెకండ్ లార్జెస్ట్ చర్చ్ అనుకుంటా. చిన్న ఉన్నప్పుడు అడిగిన ఏషియాస్ లార్జెస్ట్ సెకండ్, ఫస్ట్ ఎక్కడ ఉంటుంది. టైమింగ్ చైన్ మొత్తం పోయినట్టుంది. ఓదేనమ్మ. కంటెంట్ ఏం రాకపోయాయంటే కంటెంట్ వచ్చే మనకు. దాని గురించి కనుక్కోవాలి ఎక్కడ దాకా నడుస్తుందా అని. కాస్ట్ 350 అవుతాడ, కానీ మెల్లగా పోతే పోవచ్చు దగ్గర ఉన్న మెదక్ దాకా అని అంటాడు. మరి ఎందుకు ఈయనే ఉన్నాం ఆల్రెడీ, పెద్ద సిటీగా. అమ్మా చూద్దాం మీ దగ్గరలో రిపేర్ షాప్ ఉంటే. ఆడది మొన్న నుంచే సౌండ్ వినబడుతుంది, కానీ ఇలా పెద్దగా పెట్టింది దీని అమ్మ. ఎందుకు రిస్క్, బండి ఖరాబ్. మళ్ళీ పోయి దీన్ని మంచిగా ఉంచుదాం అనుకుంటాను. దీన్ని ఖరాబ్ చేయదలుచుకోండి. సో ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 నిమిషాలు అవుతుంది. ఎన్ని కిలోమీటర్ వచ్చినామా అంటే 15 కిలోమీటర్ వచ్చింది అంతే. ఇంకా టోల్ ప్లాజా కూడా రాలే. టోల్ ప్లాజా వచ్చినాక మళ్ళీ 10 కిలోమీటర్ పోయినాక చేగుంట. సో ఇప్పటికైతే సౌండ్ ఇది వర్ర అంటుంది. సౌండ్ షోరూమ్ ఉందా కానీ ఏమంటారు. అంకుల్ ఉన్నది, అది టైమింగ్ చేయను అన్నట్టుంది. అది
టైం పడుతుందా? టైం పడుతుంది. చల్లారాల ఎట్లా ఎట్లా గరం చేయరాదు కదా టైంకి. చల్లారలకి ఎంతసేపు పడుతున్నా అన్నదా? గంట పడుతుంది. చేయనీక లేకుండా స్టార్ట్ చేయనీక? మొత్తం చేయాలంటే గంట పడుతుంది. ఇంకో గంటనా? గంట బరాబర్ గంట పడుతుంది. ఆయిల్ మొన్ననే ఒక వారం అవుతుంది అంతే పోసి. అది మేడ్చల్ దాటినా సౌండ్ ఎక్కువైంది. గంట పడుతుంది అంట. లాస్ట్ అయితే బండి రిపేర్ అయ్యింది. 3 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత బండి రిపేర్ అయ్యింది. నేను ఇది కీ సెట్ పోయిందేమో అనుకున్నా. నార్మల్ ఇది వైరింగ్ పోయిందంట. కాకుండా కీ సెట్ కంటే 1000 రూపాయలు అని ఉంటాయి. పైసలు ఏమో చెట్లకు కాసి తెంపుకున్నట్టు మాట్లాడేసింది. మొత్తం అంతా 2400 అయింది. 2400 ఏంది. దాని లోపల ఒకటి గడ్డ పోయినాడు. ఆ గడ్డ కొత్త చేసాడు. మనకు తెలియదుగా గడ్డ. అరే రాజరా ఆ గడ్డ వేసిండు. టైమింగ్ చైన్ అదొకటి. దాంట్లో ఒకటి బోల్ట్ ఆడేలో కొట్టిండు. కొట్టిన దానికి 40 రూపాయలు వేసిండు. అబ్బా ఇండికేటర్ ఆ వైరింగ్ చదివిన దానికి ఒక దోశ అంట. 5 నిమిషాలు చదివింది దానికి అంతే. 5 నిమిషాలు. అది కూడా దానికి అడ్డం ఇక మొత్తం చిమ్మిపాటు దుబ్బి టేపేసిండు మళ్ళీ దానికి. ఎనీవేస్ పోయే పైసలు పోతూనే ఉంటాయి కానీ మనం బాధుడు ఆపం కదా. ఈ బాధుడు కోసమనే దీన్ని చేపించింది. లేకుంటే పోతుండే ఇంటికాడ దాకా కూడా పోతుండే కానీ ఆ టైమింగ్ చైన్ సెట్ మార్చిండా ఏం మార్చిండా మనకు తెలియదు. కానీ మాకు తెలిసిన వాడిని అడిగితేనేమో 350 అన్నాడు. ఈ ధరనేమో 600 వేసింది దానికి. అవ్వా ఏమంటావు? ఏం అనలేకపోయినాడా. మా మాటలు రాలేదు. ఇక మాటలు రాలేవు. ఇంకేమో పోతే ఉందా బాబు అని సప్పుడు పట్టి అడగలేం కదా. ఇప్పట్లో హాస్పిటల్లో ఈ బండ్లకే ఉన్నది పోనీ. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్, ఇంత మొత్తం కాంక్రీట్ పోసి పైన కట్ట చిన్న కుండ ఎందుకు కట్టారు? ఈ కాంక్రీట్ తోటి పైన ఏమైనా కట్టితే అయిపోతుంది కదా. అప్పుడు ఇంకా చిన్న ఉన్నప్పుడు ఇంకో తాట ఉంటుండే. ఏమో ఇంత కూడా ఉంటుందా ట్యాంకు కిందికి మీద దాకా? అట్లా అనిపిస్తుంది. ఇట్లా ఆలోచనలు వస్తుండే అంటే అప్పుడు సో నేను ఎప్పుడైనా పోయేటప్పుడైనా వచ్చేటప్పుడైనా నాకు నచ్చే ఊరు అంటే ఇదే. ఆ ఊళ్ళో ఊరితో ప్రత్యేకత ఏంటంటే టెంపుల్ బాగుంటుంది. ఈ టెంపుల్ కాదా ఆమె అది. దట్స్ నాట్ టెంపుల్, దట్స్ హౌస్. ఉంటుంది ఉన్నాడు రైట్ సైడ్లో రామాలయం అనుకుంటా. ప్రతిసారి పోదామనుకున్నా కానీ ఇట్లనే ఏదోటి ముట్టుడో తినడో అర్జెంట్ పని ఏదోటి ఇది వస్తుంటుంది. సో అంతకుముందు ఏంటంటే ఇంకా అరటి చెట్టు ఉంటుండే మొత్తం. వాటి ముందైనా ఇటు రైట్ సైడ్ అయినా కూడా గుడి కొంచెం కనబడి మొత్తం చెట్లతోటి ఉండి లైటింగ్ ఉంటుంది. నైట్ టైంలో ఒక్కోసారి వచ్చినప్పుడు స్టార్టింగ్ కట్టినప్పుడు లైటింగ్ బయటే ఒకసారి దర్శనం చేసుకోవాలనిపిస్తే లోపలికి. కానీ చెప్తాను కదా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది మనకు. బిజీ పర్సన్స్ కదా. నీవు లేకుంటే ఇటువంటి రిపేర్లు పెడితేనే అవుతాం మనం. దేవుళ్ళ కాడ అయితే ఆగం. అయ్యా కూడా రాధిక